హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను యాక్చువల్గా మేము బర్మింగ్హామ్ నుంచి మాంచెస్టర్ అయితే వచ్చాం కదా. ఈరోజు మాంచెస్టర్లో మేము కొన్ని మ్యూజియంస్ అయితే చూడబోతున్నాం అనమాట. అవేంటంటే మాంచెస్టర్లో ఉన్న ఇండస్ట్రియల్ అండ్ సైన్స్ మ్యూజియము, లైబ్రరీ, ఇంకా వార్ మ్యూజియం అని ఒకటి ఉందంట. సో అది చూడటానికైతే ఈరోజు వెళ్తున్నాము. పదండి వెళ్దాం. స్కై స్క్రేపర్స్ మాంచెస్టర్లో చాలానే ఉన్నాయి ఇలాంటివి. మేము వచ్చేటప్పుడు దారిలో చాలా చూసాం అనమాట. స్ట్రైట్గా డిజైన్ ఏం లేదు, వేరే వాటికైతే చాలా డిజైన్ ఉంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏమైనా కనిపిస్తే తీస్తానమాట. ఈ గ్లాస్గోలో అయితే ఎక్కువ స్కై స్క్రేపర్స్ ఏం లేవు, మాంచెస్టర్లో అయితే చాలా ఉన్నాయి. అంటే కొంచెం లండన్కి దగ్గరగా ఉంటుంది కదా, అందుకే ఉంటాయేమో మేబీ. సైన్స్ అండ్ ఇండస్ట్రీ మ్యూజియం ఇక్కడ చూడండి, పెద్ద మెషినరీ ఇలా ఉంది. మనకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. తీసుకోవాలి అంటే పిల్లలకి £7 ఈచ్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనకి రిస్ట్ బ్యాండ్ ఇస్తారు పే చేసిన తర్వాత. దాంతో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా స్వైప్ చేసి ఆడుకోవచ్చు అనమాట. ఫస్ట్ స్టేజ్లో ఉన్న కంప్యూటర్ చూసారా, ఇంత పెద్దది ఉండేది అనమాట. మీకు చూసారంటే చిన్నది మానిటర్ అటు సైడ్ ఉంది. క్యాథోడ్ రే ట్యూబ్ని యూజ్ చేసి వాడేవారు అన్నమాట ఇన్స్ట్రక్షన్స్ పంపడానికి. అది చూడండి ఎంత పెద్దది ఉందో. క్యాథోడ్ రే ట్యూబ్స్ని మెమరీ కోసం యూజ్ చేసేవాళ్ళు అనమాట. ద కీ ఇన్నోవేషన్ ఆఫ్ ద బేబీ వాజ్ టు యూజ్ ఎ క్యాథోడ్ రే ట్యూబ్స్ యాజ్ ఎ కంప్యూటర్ మెమరీ. చూడండి, ఇదే క్యాథోడ్ రే ట్యూబ్ అనమాట. ఇలా ఉంటుంది. 1985లో క్రియేట్ చేసిన కంప్యూటరు. చూడండి, ఇది స్క్రీను, కీప్యాడ్. చూడండి దీని CPU ఎంత ఉందో. 1985 కదా, ఓల్డెన్ ఏజెస్లో తయారు చేసింది. 24 అవర్స్ ఆఫీస్ యూసేజ్కి అయితే తయారు చేశారంట. బైనాక్యులర్ కాంపౌండ్ మైక్రోస్కోప్. చూడండి, మన బ్లడ్ సెల్స్ ఇలా ఉంటాయంట. ఇది షార్క్ స్కిన్ ఇలా ఉంటుంది. ఇది స్కేల్స్ అనమాట, బటర్ఫ్లై వింగ్స్. కాటన్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ మాంచెస్టర్ ఇంటూ ఎ సిటీ లైక్ నథింగ్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్. క్రేజీ ఫర్ కాటన్. ఇది రియల్ మెషినరీ అనమాట, మనకి క్లాత్స్ తయారు చేయడానికి. అది విత్ కాటన్తోని. చూసారా, ఫస్ట్ ఏంటంటే మనకి రా కాటన్ వస్తుంది. ఓకే, దీన్ని మనం ఈ మెషిన్ ద్వారా వచ్చిన తర్వాత దీన్ని ఇలా దీంట్లోకి పెడుతుంటున్నారనమాట. పెడితే మనకి ఏంటంటే ఒక రోల్లా తయారవుతుంది. చూసారా, ఇక్కడ మనకి రోల్స్లా కనిపిస్తున్నాయా, తెల్లగా రోల్స్లా వస్తుందా. ఆ రోల్ని తీసుకుని దీనికి పెడుతున్నారు. చూసారా, ఆ రోల్ని దీనికి పెట్టినప్పుడు ఇది ఏంటంటే ఇలా థ్రెడ్స్ కింద తయారు చేసేస్తుంది అనమాట. కొంచెం లావుగా ఉన్న థ్రెడ్స్లా తయారు చేస్తుంది. చూసారా, ఇవన్నీ కొంచెం లావుగా ఉన్న థ్రెడ్స్. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు. ఈ థ్రెడ్స్ని, ఈ స్టోర్ చేసిన థ్రెడ్స్ని మళ్ళీ ఈ మెషిన్లో పెడుతున్నారు. సో ఈ లావుగా ఉన్న థ్రెడ్స్ని తర్వాత ఏంటంటే ఇలా ఇందాక చూసారా, చిన్న మెషిన్లో పెడితే బాగా ప్రెషరైజ్డ్గా నొక్కుతున్నట్టుంది. సో అప్పుడు ఏంటంటే సన్నగా ఉన్న థ్రెడ్స్ కింద తయారైపోతున్నాయి, విచ్ వీ కెన్ యూస్ ఫర్ మీన్స్ కాటన్ డ్రెస్సెస్ చేయడానికి. చూడండి, ఇలాగ మనకి బండిల్స్లా వచ్చేస్తాయి అనమాట. వీటిని యూజ్ చేసి మనం ఆ మెషిన్లో పెట్టామనుకోండి, ఆ థ్రెడ్స్ని మనం ఈ మెషిన్లో పెడితే క్లాత్ కింద తయారైపోతుంది అనమాట. అంటే ఇది చిన్న మోడల్. సో మనకి అట్టున్నట్టుంది, అది చూద్దాం. డిఫరెంట్ కలర్ఫుల్ థ్రెడ్స్ పెట్టినప్పుడు మనకి ఇలాంటి కాటన్ క్లాత్ అయితే తయారవుతుంది అనమాట. సో మనకి కూడా మన ఇండియాలో కూడా మనకు ఉన్నాయి కదా ఇలాంటి మెషిన్స్. కాల్తో ప్రెస్ చేస్తూ ఉంటే మనకి డిఫరెంట్ శారీస్ అన్నీ రెడీ అవుతాయి కదా, సేమ్ అలాంటి మెషిన్ అనమాట. కొంచెం ఫైనల్గా మనకి క్లాత్ అయితే రెడీ అయిపోతుంది అనమాట, కాటన్ క్లాత్. చూడండి, ఆఫ్రికన్ వ్యాక్స్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ అంట. టెక్స్టైల్ ప్యాటర్న్ బుక్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు మనకి స్కార్ఫ్ తయారవుతుంది. చూసారా, నిట్ చేస్తుంది. అక్కడ మనకి గ్రీన్ అండ్ రెడ్ థ్రెడ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఇది ప్రెస్ చేయగానే నిట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. చూడండి, స్కార్ఫ్ ఆల్రెడీ రెడీ అయింది అనమాట. ఇదంతా అక్కడ చూడు, చూడు అక్కడ ఉంది కదా, చూడు ఎలా అవుతుందో పైకి, ఎలా ఫీల్ అవుతుందో చూడు. చూసానా, ఇది ఇక్కడ చూడండి, మూవ్ అవుతుంది, తీస్తుంది. స్లోగా చేస్తుంది.
అక్కడ ఎండ్లో వెయిట్ ఉంది. ఎండ్లో వెయిట్ ఉంటే స్ట్రెంగ్తన్గా లాగుతుంది అనమాట. చూడు పనిచేస్తుంది. స్కార్ఫ్ అయితే రెడీ అవుతుంది. పిల్లల ప్లే ఏరియా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి డిజైన్స్ ఉన్నాయా, పేపర్ కూడా ఉంది, పెన్సిల్స్ కూడా ఉన్నాయి అనమాట. సో మనకు కావాల్సిన క్రాఫ్ట్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. చూడండి నెమలిక, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనం తయారు చేయొచ్చు అనమాట. ఏ డిజైన్ కావాలంటే అది చేసుకోవచ్చు. చూడండి నేను చేస్తున్నాను అనమాట ఈ పువ్వు డిజైన్, కలువ పువ్వు. 5 minutes తర్వాత ఇది డిజైన్ చేశాను 2 కలర్స్తో, రెడ్ అండ్ గ్రీన్తో. బాగా వచ్చింది. పని గారు చేసింది అనమాట, బాగా చేశారు. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట. కిడ్స్ ఇంకా చేస్తున్నారు. చూడండి అందరూ చేసినవి ఇలా పెట్టారు. చూడండి చూడండి ఎవరు మోనాలిసా పిక్చర్ చేశారు. అయితే ఇంకా ఆర్టిస్ట్ అనుకుంటా. అలాంటి డిజైన్ ఏం లేదు, కాకపోతే ఎంత బాగా చేశారో. పేరు కూడా ఉంది, SAL అని, శాల్ అనమాట. సో నేను కూడా పేరు రాసి ఇక్కడ నాది హ్యాంగ్ చేస్తా. కొన్ని డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఇది బాగుంది. ఇది నాది సేమ్ మోడల్, వేరే వాళ్ళు ఎవరు వేస్తారు. ఇంకా బాగున్నాయి, చూపిస్తాను మీకు. ఈ ర్యాక్లో ఉన్నవన్నీ బాగున్నాయి. కిందవి బాగున్నాయి. బాగుంది, నైస్ డిజైన్. యశ్వంత్ అసలు ఎప్పుడు రాయడానికి ట్రై చేయడు, బట్ స్టిల్ ఇప్పుడు అందరినీ చూసి చేస్తున్నాడు. చూడండి మ్యాగ్నెట్ రస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ కదా. చూడండి మనం కష్టపడి పెట్టినా కూడా ఆటోమేటిక్గా తిరిగిపోతుంది. చూడండి తిరిగిపోతున్నాయి. చూడండి అది చూడండి నా బాడీలో ఎంత హీట్ ఉందో చూపిస్తుంది అనమాట. నా డ్రెస్ ఉన్న చోట మాత్రం హీట్ కనిపిస్తుంది. అండ్ నా కోట్ కొంచెం హీట్ లేదు కదా, సో అది ఎలా చూపిస్తుంది చెప్పండి. కార్ చూడండి. కెన్ యూ లిఫ్ట్ ద కార్ విత్ ఎ సింగిల్ హ్యాండ్, టర్న్ ద హ్యాండిల్ అంట. ఇదిగో ఇక్కడ చూడండి హ్యాండిల్ ఉంది. మనకి ఎంత ఎనర్జీ కావాలి అసలు కార్ని లిఫ్ట్ చేయడానికి. నా ఎనర్జీకి అసలు లైట్ కూడా వెలగట్లేదు ఏమీని. అదిగో లైట్ వెలిగింది చూసారా, చిన్నగా లైట్ వెలిగింది, ఆరెంజ్ లైట్. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్కి మీనింగ్ ఏంటని చూపిస్తున్నాడు అనమాట. నాది కొంచెం ఈ కలర్లో వెలిగింది, క్రాంక్ ఆరెంజ్. ఎయిర్ పుష్ చేస్తుంటే లోపల ఎయిర్ బబుల్స్ రెడీ అవుతున్నాయి. కలర్ వాటర్ మాత్రం భలే బాగుంది. డిఫరెంట్ డెన్సిటీస్ అనుకుంటా. ఇది చూడండి లైటర్ డెన్సిటీ ఉంది, ఇది కొంచెం హయ్యర్, దానిపైన హయ్యర్ ఉంది, ఇది మరీ ఎక్కువ హయ్యర్ డెన్సిటీ ఉంది. వాటరో లిక్విడ్, వాటర్ కాదనుకుంటా, ఇది లిక్విడ్ ఏదో. చూడండి బైసికల్ బోన్స్ అనమాట. రీమా బాగా తొక్కింది అనుకోండి, లైట్స్ ఆగిపోయి లోపల బోన్ కనిపిస్తుంది అనమాట. స్కెలిటన్, ఇది చూసారా స్కెలిటన్ ఉంది లోపల. ఇప్పుడు ఎనర్జీ తగ్గిపోయింది అనమాట, సో అందుకే లైట్స్ వెలిగాయి. ఇన్ఫినిటీ వెల్ అనమాట. చూడండి మనకి ఇన్ఫినిటీలా కనిపిస్తుంది. ఇంక ఇది లోపల ఏంటంటే మనకి మిర్రర్ పెడతారనమాట. సో ఈ లైట్స్ రిఫ్లెక్షన్ ఇంక ఇన్ఫినిటీగా కనిపిస్తుంది. ఈ కంట్రోల్ చేయొచ్చు మనం. ఇది నా బాల్ అనమాట. చూడండి ఎగురుతుంది. పడిపోయింది. మనం ఒక్క దగ్గర ఆపాలన్నమాట. సరే వేరే వాళ్ళు ఎవరో పెట్టారు. ఓ మనం గాల్లో పెట్టాలండి దీన్ని, ఇక్కడ కాదు ఇక్కడెక్కడో పెట్టాలి. అలా చూడండి నేను కరెక్ట్గా పెట్టాను. అది గాల్లో ఎలా ఎగురుతుందో. మనం పైకి కూడా పెట్టచ్చు. నాది కొంచెం కిందకి వెళ్ళింది.
ఇక్కడ పెడదాం, ఎలా అవుతుందో చూద్దాం. అయ్యో పడిపోయింది, పెడదాం మళ్ళీ. అదిగో చూడండి ఎగురుతుంది. మనకి ఎలా కావాలంటే అవన్నీ తీసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ రిమూవబుల్. చూడండి ఇలా ఉంది. ఏ దాంట్లో కావాలంటే అది దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. యూ డిడ్ ఇట్ యశ్వంత్, బట్ లాస్ట్ వన్ రాలేదు. ఈ మ్యూజియంలోనే రెవల్యూషన్ మాంచెస్టర్ షో అనేది జరిగిందనమాట. దీనిలో మాంచెస్టర్ సిటీలో జరిగిన సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Manchester, as we can see on our lovely skyline here, was very, very different. 200 years ago, Manchester wasn't even a city. In fact, look at all those tall buildings. They're all going to have to go up. 200 years ago, Manchester was pretty flat, mainly fields and villages, and people would have been working in their homes with this stuff. Now, you might have already seen it on your visit today. It's very fluffy and soft. Has the claws made out of this stuff. Does anyone know what it is? Hey, what do you reckon? Ooh, it's fluffy cotton. Now, cotton in its raw form is that fluffy, like you said, and soft. I can literally peel it away like a banana and make a bit of a mess. But that's also a bit of a problem. Imagine if your clothes right now were made out of this stuff. If you were to walk outside and gust of wind blow on, you might have to catch your clothes and be a little bit embarrassed. So we've got to do something to our cotton to make it strong, to make it useful. What can I do? Anyone got any ideas? What would you do to it? Do you have an idea? Go on. Nice, knot it, twist it. It's a process known as spinning. I'll demonstrate it by hand for you now. It's a little bit fiddly. Here we go. Keep twisting it and twisting it and twisting it. And already, just by adding a few twists, if I try and pull it apart, it can't. It's too strong. No problem. Imagine how long it would take me to make one t-shirt if I did all of that spinning by hand. So what we did, we invented big machines just like the one to the right of me here. They could do that spinning, do the weaving for us and produce huge amounts of cotton cloth per day. And that was the start of Manchester becoming a busy city that we all love as people. You might see something coming out of the kettle. Does anyone know what it is I'm talking about? Yes, it was. It's steam. It's like... Now, steam is water heated up until it boils and then turns into gas. But it really doesn't look like much, does it? Steam actually has lots of potential energy trapped inside. So, scientists, engineers, they needed to find a way to get hold of that energy so they could then use it to power the big machines. And to do that, they did lots of experiments, and we're going to do some of our own this morning, providing my lovely steamer wants to work. He's going to remind us it's a long, so let's have a look. Yeah, let's do what I want it to. So, experiment number 1 is going to be this. Do you think I can use the power of steam and steam alone to push my little trolley here across the stage? What do we think? Hands up, we think, yes, that's going to work. 1, 2, 3, 4, 5. I'll take that. Okay, those that you didn't put your hand up, I'm thinking, Becca, that's not going to move at all. You're going to fail and it'll be a bit funny. Let's have a look. Okay. Make it dramatic. Count down from 5 all together. Here we go. 5, 4, 3, 2, 1. Oh, I wanted it to move just for those 5 people that put their hand up. But sadly, steam on its own is pretty useless. Not very powerful, and that's what scientists and engineers discovered too. But then they thought, what about if
we trap the steam. So, experiment say we're going to trap the steam and to make it a bit more interesting, maybe wake everyone up, we're going to trap it into this orange balloon. So, let me pop this on the end so it doesn't go away. Does anyone have any scientific guesses as to what they think might happen to the balloon? Yeah, what do you think of the thing here? Oh, you think it might go all round? Nice guess. Anyone else? Oh, the back of the cat, what do you think? Two really great guesses. Well, this is the point of the show. If you're sensitive to loud noises, you might uncover your ears. Let's have a look. Ready? Oh, it's going up. It's filling up with steam. Now remember what I said about steam. It's got lots of potential energy trapped inside. Ooh, now it's coming out the top of my balloon. As it builds up in my balloon here, it creates something called pressure. I can feel it. And I've got a stubborn balloon, and I'm going to have to try and give it a bit of a helping hand. Let's see if I can trap that steam in just on the floor here, like this, so that it can't escape. Oh, it still keeps trying. I'm going to have to help it even more. Try. Oh, let it deflate, and then we'll try one more time. This is what we call building suspense. Right, ready? Let's try one more time. Oh, now it's exploded. It's ruptured the balloon. Now that our failed experiment was supposed to show us that by trapping steam we make it powerful, because that was the science that went on to develop the steam engines. And soon, every mill in Manchester is powering its machine. Final vote for you all. Who thinks the Globe will be able to fly all the way from Ireland across to Canada? That's for yes. If I gained any votes, it's always concerning when I lose them. I think I've lost them. No, that's not what's supposed to happen. So the rest of you still think it's going to go. Alright, okay. The moment of truth. Now, I do warn you once again. You might need a final vote and end up with the Globe on your head. Hopefully not. Let's see. We get it. Because we want to go over there. That's the thing, right? You're going to do it. Come on. Right. Here we go. Come on, come on, come on, come on. Woo! I saw that fly. We're going to get all the way across, all the way across. Should we show off the water again? Go on, yeah. Let's go. That was great. The Manchester Bailey. That over there is the world's first modern computer with stored memory. So, any of your phones, your laptops, smart devices, trace their history back to that incredible innovation over there. And in the spirit of the Manchester Bailey, because we're a lovely morning audience, we're going to play a quick fun game called We and the Manchester Bailey. We were having a chat yesterday, Manchester and Baby. he told me it's 3 favourite films. It's really cheeky. It's hidden the name of those films in a code, so you're going to have to do a bit of code cracking here. But it's the code of emojis. It's a little bit like Say What You See. You're going to smash it. I think you'll find it too easy. But right, let's give it a go. Ready? Level 1. That was 2.5 seconds for being precise. 2.5. Alright, we've got our answer. After 3, shout it out for me. 3, 2, 1. Level 1 completed it. Alright, let's do the same for level 2. You know how it works now. You might get a bit more tricky, just a little bit. Ready? Level 2. You see this before, not too quick. Alright, after 3, shout out your answer for me. 3, 2, 1. Sleeping Beauty. Okay. You're showing off, not going on. Right, one final level is the boss level. Keep working together. Let's see if you can get 3 out of 3. I've got faith in you. Here we go. Boss level. Oh, it's a long one. Alright. I think I've got it. I think I've got it. I've got it. The boss level after all. ఏంటది? I agree. Already, after 3, if you've got an answer, shout it out. 3, 2, 1. Give yourself a round of applause. 3 out of 3. మా పిల్లలు అయితే ఈ సైన్స్ మ్యూజియం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎంతసేపు ఆడారో చూడండి. 2-3 గంటలు అయితే మేము ఇక్కడికి వచ్చి ఆడారు, బొమ్మలు వేశారు, డిజైన్ చేశారు. చాలా బాగుంది. మీరు మ్యాంచెస్టర్కి వస్తే కనుక హాఫ్ డే ఇక్కడ ప్లాన్ చేసుకుంటే కిడ్స్కి మంచి యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా ప్రతి చోట. ఈ హనీబీ, చిన్న హనీబీ 6 pounds అంట.
హనీ కాంబ్, హనీ చేస్తారు, హనీ పెట్టుకుంటారు చూసారా. ఇది ఎంత కాస్ట్? బీ హైవ్ 4 pounds. స్క్విషీ బాల్స్ బాగుంది 3 pounds. for one. ఆహా. Look, I'll grab that one. Where did you? Is there another one? దీంతో స్క్విషీ టైం పట్టుకుంటాను చూడండి. ఇవి రెండు కొనుక్కుంటే ఆ. చూడండి పాప్ అయిపోతుందేమో, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆంటీ ఇలా ఉంది కదా. అతుక్కున్నాయా? చిన్న చిన్న డిజైనర్ రాళ్ళు పెట్టుకొని లైట్స్ లా పెట్టుకోవచ్చు అనమాట. జెయింట్ క్రిస్టల్స్. ఇక్కడ క్రిస్టల్స్ ఉన్నాయి, దాని రేట్స్ కూడా ఉన్నాయి. ఎన్ని పీసులు కావాలంటే అని కొనుక్కోవచ్చు, బట్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. క్రిస్టల్ కీ చైన్. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.